హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు వచ్చి శుక్రవారం. సో ఈరోజు అయితే ఇప్పుడే బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. సో 19 అనమాట ఈరోజు డేట్ వచ్చి. ఇప్పుడే బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. సో క్లైమేట్ అయితే చాలా బాగుంది. అండ్ ఈరోజు నుండి కొంచెం ఎక్సర్సైజెస్ గట్రా చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే పొట్ట బాగా పెరిగిపోతుంది అనమాట. సో ఎందుకంటే ఇంటి దగ్గర తినడము, షాప్లో కూర్చోవడమే కదా. సో అందుకు పొట్ట బాగా పెరిగిపోతుంది. ఇకపై తగ్గించుకుందాం. అసలు యాక్చువల్లీ ఈరోజు 5:30కి అలారం పెట్టుకున్నాను బయటికి రన్నింగ్కి వెళ్దామని. బట్ క్లైమేట్ బాగోలేదని చెప్పి అలారం ఆపేసి మళ్ళీ పడుకునిపోయాను 5:30కి. మ్యాక్సిమం ఇంటి దగ్గరే చేద్దాము. ఎందుకనంటే మనం కొంచెం ఉదయం లెగడానికి అలవాటు పడాలి. అలవాటు పడితే మనం లెగచ్చు అనమాట. మీకు మంచి మబ్బులు చూపిస్తాను చూడండి, చాలా బాగుంటాయి. చూసారా ఎంత బాగున్నాయో? నాకైతే ఇలాంటి చాలా ఇష్టం. మా అటు సైడ్ ఒక వ్యూ పాయింట్ ఉంది, అది మీకు చూపిస్తాను. ఆ వ్యూ పాయింట్ ఏంటంటే పేరు గుర్తు రావట్లేదు, బట్ చాలా బాగుంటుంది. అంటే 2 వ్యూ పాయింట్లు ఉన్నాయి. 2 వ్యూ పాయింట్లు మీకైతే ఒకరోజు చూపిస్తాను. ఆల్రెడీ ఒకటి పెట్టాను, ఎవరు చూడలేదు. బట్ 2 వ్యూ పాయింట్లు చూపిస్తాను. ఉదయం సరికి మాత్రం క్లైమేట్ చాలా బాగుంది, చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. కొంచెం పొట్ట తగ్గించడానికి ట్రై చేద్దాం ఈరోజు నుండి. రేపు అంటే పనులు జరగవు, అందుకే ఈరోజు నుండి స్టార్ట్ చేద్దాం. మార్నింగ్ 9 అవుతుంది. ఇప్పుడే షాప్ తీసాను అనమాట. నాకు కొంచెం వర్క్ ఉంది, చేసుకుంటాను. సో ఇది కొంచెం లేట్గా వచ్చాను. 8:30కి యాక్చువల్లీ డైలీ చేస్తాను. నేను ఒకసారి 9కి, బట్ ఈరోజు 9:30 అయిపోయింది. వచ్చినాక నాకున్న వర్క్స్ అయితే నేను చేసుకుంటాను అనమాట. ఉదయం బిర్యానీ చేసింది మా అమ్మ. కొంచెం ఉంది వెజ్ బిర్యానీ, బట్ ఇప్పుడు మళ్ళీ చారు అవన్నీ పెట్టిందనమాట. ఇవి బాగున్నాయి. అవును, కొన్ని కుళ్ళిపోయి ఇచ్చాడు. ఇది బాగుంది. కొన్ని బాగున్నాయి, కొన్ని కుళ్ళిపోయి. ఎక్కువ తిన్నా కడుపు నొప్పి వచ్చేస్తుంది. వద్దు 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 వద్దు. కొన్ని మంచిగా ఉన్నాయి, మంచి వాటివి తీసుకొని అంటే తినత్తా. ఈవినింగ్ గైస్. సో మధ్యాహ్నం అయితే నాకు ఒక పార్సల్ వచ్చిందనమాట. సో రాఖీ పండుగ అని చెప్పి మా సిస్టర్ అయితే గిఫ్ట్లు పంపించింది. సో నవ్వుళ్ళు ఉంటుంది తనైతే, మా సిస్టర్. సో గిఫ్ట్లు అయితే పంపించింది. మధ్యాహ్నం వచ్చాయి. నేను మధ్యాహ్నం పడుకోకపోవడంతో తీయలేదు. మీ ముందు ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేద్దాం. అయ్యో, వావ్. సింగిల్ హ్యాండ్తో హ్యాండిల్ చేస్తే అయ్యా రివర్స్లో అయిపోయాను నేను. వావ్, కప్పు. కాఫీ ఏదైనా వేసుకొని తాగొచ్చు, లేదా జ్ఞాపకార్థం పెట్టుకోవచ్చు. ఏముందంటే బెస్ట్ బాయ్ ఇన్ ద గ్యాలక్సీ. మనం ఇదేంటంటే డిస్ప్లే చేసుకోవచ్చు మంచిగా. చాలా బాగుంది. మా సిస్టర్ ఇచ్చారనమాట. సో నోబోళ్ళు ఉంటారు, పేరు వచ్చి హారిక. రాఖీ కూడా పంపించింది. బా చాలా బాగుంది అబ్బాయి రాఖీ, మై ఫేవరెట్ నెమలి. సో ఇవేంటి, ఇవే ఉన్నాయి చూద్దాం. ఇది ఓకే, ఇది గ్రీటింగ్ కార్డ్ టైప్ అనమాట. ఓకే, ఇక్కడ ఏదో కొటేషన్ ఉంది, ఖాళీగా ఉన్నట్టు చదువుతాం. సో చాలా పెద్ద కొటేషన్ ఉంది. మనకి ఇంగ్లీష్ అంత పెద్ద రాదులేండి. అండ్ ఓకే, మంచి కీ చైన్,
బెస్ట్ బ్రో ఎవర్ అనేసి ఉందన్నమాట. సూపర్ అబ్బా. అండ్ ఇవేంటి, పసుపు కుంకుమ, అక్షింతాలు, పసుపు కుంకుమ. సూపర్ అబ్బా సెట్, చాలా బాగుంది. ఇవైతే ఇందులో పెట్టేసి పెడదాం. చాలా థ్యాంక్ యూ సిస్టర్. సో మాకే అయితే పంపించినందుకు. బెస్ట్గా చాలా బాగుంది. అంటే కప్పు అనమాట, టీము అంటే కాఫీ వేసుకుంటారు కదా కప్పు, చాలా సూపర్గా ఉందన్నమాట. రాఖీ పండుగ ఎప్పుడో నాకు తెలియదు కానీ బట్ సూపర్ ఉంది. ఈరోజు మా నాన్న అయితే గారెలు చేశారనమాట. గారెలు అంటాం మేము, మీరేమంటారో కామెంట్ చేయండి.